అలానే ఆలోచిస్తుంది. ఇప్పుడు దేనికి ఇంటర్వ్యూలకని కాదా బ్రో, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ వచ్చినా సరే ఏదొచ్చినా సరే అమ్మాయిలకి ఇట్లాంటి పథకాలు లైక్ అమ్మాయిలకి ఏదనంటే సరే గవర్నమెంట్ తరఫున ఓకే. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు చాలా మెన్స్కి ఒక 100%లో ఒక 40% మెన్స్కి ఛాన్సెస్ ఇస్తే ఒక 60% ఉమెన్స్కి ఇస్తారు. ఓకే, మంచి ఉద్దేశంతోనే అరే అమ్మాయిలు పైకి రావాలని చెప్పేసి అలా ఆలోచిస్తే ఓకే. అలా అలా ఆలోచించేటోళ్ళు ఈ మధ్యలో ఒక 5% ఉంటారు 100%లో. వాళ్ళతో ఇంకేం అవకాశాలు ఉంటాయి మనకి, వాళ్ళని మళ్ళీ ఏ విధంగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఎందుకు చాలా మీడియా నుంచి కూడా మనం చాలా చూస్తున్నాం. ఒక అమ్మాయి క్యాబ్లో తీసుకెళ్ళి ఇలా చేస్తారు, ఆటో ఎక్కితే ఇలా చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఎవడు మాత్రం ఒక ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే థాట్ ఇనిషియేటివ్ మాత్రం అసలుకి లేదు. ఒకటి ఏందనంటే అమ్మాయి సరే ఒక 10 days 20 days ఒక జెంటిల్మ్యాన్ లాగా ఉండి తర్వాత ఈమెకు ఒక మంచి జాబ్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చినామని చెప్పేసి తర్వాత మనం వాడుకుందామని చేసి ప్రతి ఒక్క కుక్క అలానే వెయిట్ చేస్తా అన్న. అది మాత్రం 100%. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అందుకే అమ్మాయిల మీద రేపులు హత్యలు పెరిగిపోతున్నాయి అనొచ్చు. అది కూడా ఒకలాగా మనం అనుకోవచ్చు అన్న. ఎందుకనంటే ఏ అమ్మాయి ఫస్ట్ ఒక మెన్ని ఒక గుడ్గా నమ్మదు. అరే మనకి వీడు ఇది ఎవడైనా సరే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టాలలో ఉంటే ఆ జాబ్ ఇస్తుండు కదా అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తారు. ఈ జాబ్ ఇచ్చే ప్రాసెస్లోనే అమ్మతో మొత్తం అన్నీ చేయించుకొని లైక్ సరేలే ఇంక అన్నీ అయిపోయినాయి కదా ఇందా అని చెప్పేసి పక్క జరిపేస్తారు. ఇలా జరపడంతో అరే జాబ్ ఇస్తున్నాను చెప్పేసి నేను ఈయనతో ఉన్నా కదా లైక్ నాకు ఒక ఏమంటారు నా ఫ్యామిలీని పోషించుకోవచ్చు అన్నట్టు ఒక థాట్తోనే ఆమెనుంటే జాబ్ పెట్టించే 10 days గ్యాప్లో ఆమె ఇంకా నీకు జాబ్ లేదు ఏం లేదని చెప్పేసి ఆమెను మొత్తం యూజ్ చేసుకొని జాబ్ లేదు ఏం లేదని చెప్పేసి ఆ పక్క చెప్తే ఇంకా ఈ లైఫ్ ఎందుకు నాకు అని చెప్పేసి ఇట్లాంటి అదే మెంటల్ టార్చర్ తట్టుకోలే చనిపోతున్నారు అన్న చాలామంది. ఎందుకు మా ఇంటి దగ్గర కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అయింది ఒకసారి. అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు కదా బ్రో. మరి ఇప్పుడు ఒక్కడిని వదిలేసి ఇంకోడిని వదిలేసి ఇంకోడిని అలా వాళ్ళకు ఏంటంటే ఎవడు ఏమనకుండా అయిపోయింది కదా. మరి ఈ సొసైటీలో ఎవడు సొక్కగా లేడన్న. ఇట్లా చచ్చిపోవడం గురించి నువ్వు మాట్లాడితే నాకు తెలిసి ఈ అమ్మాయిలను అందరినీ మనము ఆర్మీని పక్కకు వదిలేసేసి వాళ్ళని మనం ఇంటి దగ్గర తెచ్చుకొని ఇన్ని రోజులు మీరు చేసిన కష్టాలు చాలు అని చెప్పేసి ఈ అమ్మాయిలని ఏమంటారు పాకిస్తాన్ బార్డర్కి పంపించి యుద్ధం కూడా చేయించు మనం. ఎందుకనంటే ప్రేమ అనే ఒక పేరుతోని ఎంతమంది వేలాది కుటుంబాలు నాశనాలు చేస్తున్నాయి ఒక ప్రేమ అనే పేరుతోని. ఎందుకనంటే ఇదే పార్క్లో కృష్ణకాంత్ పార్క్లో నేను చూసిన ఒక అబ్బాయికి ఆమె అన్నం తినిపించి దిష్టి తీస్తుందని అంటే వాడి మైండ్లో ఏముంటుంది, అరే మా మమ్మీ కూడా నాకు ఇట్లనే చేసింది, మా మమ్మీ తర్వాత మమ్మీ అని చెప్పేసి వీడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత మా ఇంట్లో నాకు మ్యారేజ్ చూస్తారు అది అని చెప్పేసి ఇట్లా అడుగుతారు. సరే మ్యారేజ్ చూసినా ఓకే, ఆ మ్యారేజ్ చూసినా సరే మీ ఏమంటారు మీ డాడీ వచ్చి మిమ్మల్ని అమ్మ పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసి ఇట్లా అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండు ఒక 3 years 4 years రిలేషన్షిప్ అని చెప్పేసి కనీసం ఈ దద్దమ్మలు అవి కూడా చెప్పలేకపోతున్నాయి అన్న. ఇవి ఒకవేళ చెప్పలేకపోయినావు సరే చెప్తే కూడా ఒప్పుకోలేదు అనుకో, తర్వాత మీ డాడీ ఇష్టం నీ ఇష్టం అది. కానీ ఇప్పుడు ఏమవుతుందని అంటే వీళ్ళు కనీసం చెప్పడానికే ట్రై చేయట్లేదు కదా. ఏదో అరే ఏమంటారు కుక్కను పెంచుకున్నాం కుక్క చచ్చిపోయిందని బాయ్స్ని అంతా మరి ఎంత దీనంగా అలా చూస్తున్నారు అన్న. చూసుకున్నంత కూడా బాయ్ ఫ్రెండ్ చూసుకుంటారు. అవునన్నా, ఇప్పుడు అదే అయిపోయింది. నువ్వు చూసుకో అన్న, ఇప్పుడు మన ఇండియాలోనే చూసుకో, ప్రజెంట్ హైదరాబాద్లోనైనా సరే లేకపోతే ఇండియాలోనే చూసుకో, ఒక అమ్మాయిలకు రేపులు జరిగి ఒక 5% అమ్మాయిలు అలా చనిపోతే సరే ఒక 5 members చనిపోయారు అనుకో, ఒక ప్రేమ అనే ఒక డ్రామా క్రియేట్ చేసేసి అబ్బాయిలని ఎంత కాదనుకున్నా ఒక సంవత్సరానికి ఒక 3,000-2,000 మంది అబ్బాయిలే చనిపోతారు ఒక ప్రేమ అనే పేరుతోనే. బయటికి వస్తలేవు అవన్నీ బయటకు వస్తలేవు. ఈ మహిళా సంఘాలు ఇవన్నీ బయటకు వచ్చి ఇవి అడగాలి. మీకు పథకాలు లేకపోతే రోడ్ ఎక్కుతారు, ఒక అమ్మాయికి రేప్ జరిగితే మీరు రోడ్ ఎక్కుతారు, ఇంకా మీకు ఏమైనా కావాలి అని అంటే రోడ్ ఎక్కుతారు. కానీ ఒక అబ్బాయికి ఏమన్నా అయితే సరే, ఇప్పుడు మహిళా సంఘాలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో, ఒక ఉమెన్స్ ఎంతమంది రైట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారో, మరి మీరు మీ ఇంట్లో కూడా మీకు కొడుకులు ఉంటారు, మీ చెల్లె వాళ్ళ కొడుకులు ఉంటారు, మీ అన్న వాళ్ళ కొడుకులు ఉంటారు. మరి మీరు కూడా ఒకసారి బయటకు వచ్చి అరే మనం ఆడవాళ్ళం ఇంత సెక్యూరిటీ కోసం ఇంత పోరాడతాము, మన ఆడవాళ్ళ చేతిలో మగపిల్లలు చనిపోతారు అని చెప్పేసి ఒక్క ఆడపిల్ల కూడా బయటకు వచ్చి మాట్లాడదు ఏంటన్నా? మరి ఒక్క ఆమెనన్నా రావాలి కదా. ఇప్పుడు ఎందుకన్నా మా ఇంటి దగ్గరనే చాలా అంటే నా బెస్ట్ ఫ్రెండ్, నా జాంజిగిరి ఫ్రెండ్ ఒక అమ్మాయి కోసం చనిపోయింది అన్న.
వాళ్ళ మమ్మీ ఇప్పటికి ఏడుస్తుంది, వాళ్ళ ఇంటి దగ్గర ఏడుస్తే మా ఇంటి దగ్గర వినిపిస్తుంది. ఓకే అరే మేము మర్చిపోతాం అని, సరే ఆ పిల్ల లవ్ చేసి ఆ పిల్ల మర్చిపోతుంది. కానీ ఇక్కడ పేరెంట్స్ కూడా ఒక సింపుల్గా వాళ్ళకు కూడా సిగ్గుండాలి చెప్పాలంటే. మరి మీరైనా ఆలోచించాలి కదా, అరే ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉంటే నా కూతురు వాడితో ఉండొచ్చు, ఇన్ని ఇయర్స్ అని చెప్పేసి నీ కూతురు ఎవరితో పోయినా ఓకేనా? మరి అట్లాంటప్పుడు నువ్వు పెళ్ళి ఎందుకు చేయాలి? నేను ప్రతి ఒక్క పేరెంట్ని అడుగుతున్నా, కొంచెం మీకు సిగ్గు అనేది ఉంటే ఆ పెళ్ళి ఈ కులమత పిచ్చి అవన్నీ వదిలేసేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే, ఇప్పుడు ఏమంటారు అమ్మాయిలు చాలామంది తక్కువ, అబ్బాయిల లిటరసీ ఎక్కువ ఉందని చెప్పేసి అంటే ఓ 5 to 6 yearsలో అబ్బాయిలు ఒక 40% 50% మిలుగుతారు, ఈ మొత్తం ఇంకా దయాలలాగా వీళ్ళే మిలుగుతారన్న. ఎందుకంటే అబ్బాయిలు పుట్టినా సరే అబ్బాయిలను చంపేస్తారు కదా, ఇదేదో పుట్టినప్పుడు చనిపోయినా బాగుంటుంటే డాక్టర్ చేతులన్నా అట్లా అనిపిస్తుంది. ఇలా ప్రేమలు ఇలా పిచ్చిలు ఇవన్నీ దళిద్రం అన్న. అమ్మాయి అంటేనే దళిద్రం లాగా ఉంది ఈ కాలంలో. లవ్ చేసినాక అమ్మాయిలు ఫేక్ అవుతారా, లవ్ చేయకముందే ఫేక్ ఉంటారు బ్రో? దానికి ఎవడు దొరకక ఒకరిని లవ్ చేస్తుంది బ్రో. ఇప్పుడు వీని జేబులో 10 రూపాయలు ఉంటాయి, 10 రూపాయలకి ఆశపడుతుంది ఇది. ఇంకో నెక్స్ట్ ఒక జేబులో 100 రూపాయలు ఉంటే ఆటోమేటిక్గా రూట్ ఏమంటారు మనమన్నా గూగుల్ మ్యాప్ వేసుకొని పోతాం. ఇలా గూగుల్ మ్యాప్ అవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళకి ఏమంటారు హార్ట్లో నుంచి వెళ్ళిపోతా వాళ్ళకి లైన్. అలా ఉంది బ్రో. ఫైనల్గా ఏం చెప్తావు బ్రో? ఎవరన్నా మీకు అంత దమ్ముంటే, జీలో దమ్ముంటే ఏ అబ్బాయినన్నా సరే లవ్ చేయాలనుకుంటే లవ్ చేయండి. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఏమంటారు ఈడపిల్ల కాకుండా ఆడపిల్ల అన్నట్టు. మీరు ఈడ వేషాలు వేయచ్చు, ఆడ వేషాలు వేయచ్చు. ఈడ అంటే బాయ్ ఫ్రెండ్ దగ్గర వేషాలు వేయచ్చు, అక్కడ మొగుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడి దగ్గర వేషాలు వేయచ్చు అనుకోవచ్చు. అని నువ్వు ఎంత వేషాలు వేసినా సరే నీ వర్జినిటీ అనేది ఇక్కడ లాస్ అయిపోతావు. నువ్వు అర్థమవుతుందా? లవ్ ఫెయిల్యూర్ అయిన బాయ్స్కి ఏం చెప్తాను? బ్రో అదే బ్రో, ఏ అబ్బాయి అయినా సరే లవ్ చేయకుండా హ్యాపీగా వాళ్ళ మదర్ని లవ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈడ నీకు మొత్తం ఏమంటారు బ్రో కల్తీ ప్రేమ దొరుకుతుంది బ్రో ఒక అమ్మాయి దగ్గర. చేసి బాధపడే వాళ్ళకి ఏం చెప్తాను? చేసి బాధపడే వాళ్ళకి ఏమంటారు ఇప్పుడు, అరే నేను అమ్మాయిని మోసం చేసింది అన్న అని చెప్పేసి ఈ మందు సిగరెట్లు తాగితే వాడి హెల్తే ఖరాబ్ అవుతుంది. అర్థమవుతుందా? ఏదో జాబ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటే వాడిని పుట్టించినందుకైనా సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెస్టే బ్రో. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమంటారు బ్రో, నువ్వు ఒక క్యాన్సర్ పేషెంట్వి, నువ్వు ఎప్పుడు ఎక్కువ వచ్చి చచ్చిపోయేది తెలియదు. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నీకు లైఫ్ లాంగ్ ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఆల్రెడీ లవ్ చేసిన ఒక అమ్మాయిని మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ చేసి తర్వాత ఏంటి బ్రో కుక్కర్లు ఉడకబెట్టినా ఎట్లా ఉడకబెట్టినా మన కాడ దమ్ము ఉండాలి బ్రో. వచ్చిన అమ్మాయి ఒక అమ్మలాగా చూసుకుంటే చాలు. ఈ లవ్లు గివ్లు కొంతమంది వేషాలు వేస్తారు, అరే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అండర్స్టాండింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్తో పాటు సాగు కూడా ఉంటుంది బ్రో. మనకేమో అమ్మాయిలకేమో ప్రేమ అంటే ప్రేమించి మర్చిపోవడం, ఒక అబ్బాయిలకి ప్రేమ అంటే ప్రేమించి మరణించడం. ఇది మాత్రం 100%. ఓకే థ్యాంక్ యూ సో మచ్.